హే! వెల్కమ్ టు హై ఫై వ్లాగ్స్. ఇప్పుడు మీరు చూస్తున్నది మేము స్టే చేస్తున్న హోటల్ నుంచి వ్యూ అనమాట. మేము అదే డే నాంచీలో ప్లేసెస్ చూసేసుకొని పెల్లింగ్‌కి ట్రావెల్ చేసాము. పెల్లింగ్‌లో మేము స్టే చేస్తున్న హోటల్ ఇప్పుడు మీరు చూస్తున్నది. అండ్ దీని ఎదురుగానే మీరు చూస్తున్నట్లయితే రోప్ వే ఉందనమాట. వెదర్ క్లియర్‌గా ఉన్నప్పుడు మాత్రమే ఈ రోప్ వే ఉంటుంది. లేదంటే ఆ రోజు క్లోజ్ చేసేస్తారనమాట. అండ్ నైట్ మేము వచ్చినప్పుడైతే వ్యూ ఇలా ఉన్నింది మా హోటల్ నుంచి. సరౌండింగ్స్‌లో మొత్తం ఫాగ్‌తో కవర్ అయిపోయింది. అసలు ఏమీ కనిపించలేదు డ్రైవర్ తెచ్చి ఆపేంత వరకు. అండ్ నాంచీ ప్లేసెస్ ఎవరన్నా మిస్ అయ్యుంటే తప్పకుండా చూడండి. వీడియోస్ అన్నీ చాలా బాగుంటాయి. నేను అన్నీ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశాను. ఇన్ కేస్ మీకు ఆ వీడియోస్ నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మమ్మల్ని ఎంతో సపోర్ట్ చేసిన వారైతారు. అండ్ ఈ హోటల్‌కొచ్చేలోగా పెల్లింగ్ హోటల్ ఇలా ఉంది. అండ్ రూమ్ చూపిస్తాను మీకు. రూమ్స్ ఇలా ఉన్నాయి. ఇట్స్ ఏ 3 స్టార్ హోటల్. రూమ్ చాలా స్పేషియస్‌గా ఉంది. బట్ ఓకే. అండ్ ఫుడ్ వచ్చి నాట్ దాట్ గుడ్. రూమ్స్ అన్నీ సేమ్. మెయిన్ బెనిఫిట్ ఏంటంటే ఈ హోటల్ పక్కనే పారాగ్లైడింగ్ ఇంకా రోప్ వే 2 ఉన్నాయి. సో బెస్ట్ అదొక్కటే అని చెప్పాలి. ఫుడ్ ఇంకా రూమ్ సర్వీస్ అంతా ఓకేగా ఉంది. అండ్ పారాగ్లైడింగ్ మా రూమ్ పక్కనే అని చెప్పాను కదా, అక్కడ నుంచి వ్యూ ఇది. సో వ్యూ కొంచెం ఏమంటారు, వెదర్ క్లియర్ అవ్వడానికి చూస్తున్నారు. సో క్లియర్ అయ్యాకే అది స్టార్ట్ చేస్తారు. సో ఆల్మోస్ట్ పీపుల్ వెయిట్ చేస్తున్నారు ఎప్పుడు ఓపెన్ చేస్తారా అని చెప్పి. అండ్ పర్ హెడ్ చూసుకుంటే ఇది 6,200 పడుతుంది, ఇంక్లూడింగ్ వీడియో అనమాట. వాళ్ళు రికార్డ్ చేసి ఇస్తారు అండ్ మనతో పాటు ఒక గైడ్ వస్తారనమాట. అండ్ ల్యాండింగ్ పాయింట్ చూసుకుంటే కింద దింపుతారు. ఒక 15 to 20 minutes ఉంటుంది ఇది మొత్తము. సో దాని తర్వాత కింద ల్యాండ్ చేస్తారు. అక్కడి నుంచి మనమే వెహికల్లో పైకి రావాలి. చూసుకోవచ్చు మొత్తం సెట్ చేసుకుంటున్నారు. వన్ సెట్ చేశాక అలా వదిలేస్తారు. సో 15 to 20 minutes అది వర్తే, బాగుంది. అండ్ ఇష్యూ ఏంటంటే కింద దిగేసి మీకు మళ్ళీ పైకి రావాలి, ఎందుకంటే ప్లేసెస్ అన్ని పైనే ఉన్నాయి చూడడానికి. సో అదొక్కటే. జర్నీ ఓకే అంటే చేయొచ్చు. కొందరినైతే ఇంకా చాలా హైట్ లెక్ తీసుకెళ్లారు. చూడొచ్చు, ఇది కూడా చాలా హైట్కి వెళ్తుంది, రాను రాను పైకి వెళ్ళిపోతుంది. అండ్ నెక్స్ట్ చాలా మంది వెళ్ళారు. ఇక్కడ గ్రూప్గా చూడొచ్చు, 2-3 కనిపిస్తున్నారు. యా, అండ్ దిస్ ఈస్ ద ప్లేస్. ఈ ప్లేస్ వచ్చేసి స్కై వాక్ అనమాట. స్కై వాక్ అండ్ బుద్ధుడు ఉంటాడు. అండ్ ఇక్కడ వెయిటింగ్, లైక్ కొందరు వచ్చేసాకే పైనుంచి మిగతా వాళ్ళని పైకి పంపిస్తారు. ఎంట్రీ ఫీ చూసుకుంటే ఇలా ఉంది, లైక్ తక్కువే. బట్ కింద చూస్తున్నారు కదా, 10,000, 5,000, 50,000 అలా ఉంది. అది వచ్చి లైక్ ఫిల్మ్ షూటింగ్ వాళ్ళకి, డాక్యుమెంటరీస్ అవి ఇవి ఉంటాయి కదా, వాటికి ఎక్స్ట్రా చార్జ్ చేస్తున్నారు. మనకి కెమెరాకి ఏమీ లేదు, లైక్ నార్మల్గా తీసుకెళ్ళిపోవచ్చు. ఇది మొత్తం స్కై వాక్ చూపిస్తాను. అండ్ ఇది స్టార్టింగ్ పాయింట్. అలా పైకి నడుచుకుంటూ వెళ్ళాలి. చూసారు కదా స్టెప్స్ ఎన్ని ఉన్నాయో. అండ్ స్కై వాక్ నుంచి వ్యూ ఇలా ఉంది. ఇవి చూసుకోవచ్చు, ప్రతి టెంపుల్లో ఉంటాయి ఇక్కడ. బయట నుంచి ఇలా ఉంది. అండ్ లోపలికి కెమెరా ఎంట్రీ లేదు, బట్ పైన ఫ్లోర్ నుంచి ఐ ట్రై టు రికార్డ్ ఇట్. ఇక్కడ ఇంటీరియర్ చూసుకోవచ్చు, మొత్తం ఏమంటారు పెయింటింగ్స్తో నింపేశారు బుద్ధుడివి. కలర్ఫుల్గా ఉంది. అండ్ బయట ఇలా ఏదో కోరిక కోరుకొని ఇలా కడుతున్నారు. అండ్ పైన నుంచి వ్యూ ఇలా ఉంది. కొంచెం ఆ రోజు సన్నీగా ఉన్నింది. రిమైనింగ్ డేస్ అంతా ఆల్మోస్ట్ ఫుల్ వర్షము ఇంకా మంచుతో కవర్ అయిపోయింది. ఆ రోజు కొంచెం క్లియర్ వ్యూ ఉన్నింది. ఇది బుద్ధుడి మొనస్ట్రీ. అండ్ ఇక్కడ తినడానికి ప్లేస్ ఏం లేదు, లైక్ ఇక్కడ జస్ట్ ఏమంటారు స్ప్రైట్ అవి ఇవి అవైలబుల్ ఉన్నాయి అంతే. అండ్ టైం ల్యాప్స్ తీసాను, చూపిస్తాను చూడండి.
అండ్ దిస్ ఈజ్ అవర్ నెక్స్ట్ ప్లేస్. ఇది కూడా మోనెస్ట్రీ అనమాట. పెళ్ళింగ్లో మీకు చూడ్డానికి ఈ ప్లేసెసే ఉన్నాయి, మోనెస్ట్రీసే రెండు. సో బోత్ యాక్చువల్లీ హాఫ్ డేలో కవర్ అయిపోతాయి. మేము లైక్ చెప్పాను కదా, ట్రావెల్స్ వాళ్ళతో మాట్లాడుకొని వచ్చాం కాబట్టి ఎక్స్ట్రా మీరు ఇంకే ప్లేస్ చూడాలన్నా వాళ్ళు ఇంకా ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు. సో ఉన్న ప్లేసెస్ మాత్రమే కవర్ చేస్తారు. అండ్ లోపల ఇలా ఉంది, లైక్ ఏమంటారు, బుద్ధుడివే డిఫరెంట్ స్టాచ్యూస్ డెకరేషన్ చేసి ఉన్నారు. అండ్ మ్యూజియం కూడా ఉంది ఇందులోనే, చూపిస్తాను రెండు. ఈ 2 ప్లేసెస్ కవర్ చేసుకొని యాక్చువల్లీ డార్జిలింగ్కి వెళ్ళిపోవచ్చు. డార్జిలింగ్లో జూ ఉంటుంది, అది కవర్ చేయొచ్చు. ఇంకా కలింపోంగ్ కూడా ఉంటుంది, అది కూడా కవర్ చేయొచ్చు. కలింపోంగ్ యాక్చువల్లీ చాలా బాగుంటుందంట, ఆ ప్లేస్ మిస్ అవ్వకండి. మేమైతే ఈ ట్రిప్లో కవర్ చేయలేకపోయాము, నెక్స్ట్ టైం ఎప్పుడైనా ట్రై చేయాలి. ఇక్కడ మీరు చూడొచ్చు బుద్ధుడు చాలా యాంగ్రీగా ఉన్నాడు. అండ్ ఇక్కడ ఏమంటారు, గ్రంథాలు చాలా రాసి పెట్టున్నారు, చూస్తున్నారు కదా, ఇవన్నీ ఆ గ్రంథాలే. ఇంకొకటి ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇలా ఉంది, పాత సినిమాల్లో చూడడమే, డైరెక్ట్గా ఫస్ట్ టైం చూస్తున్నాను నేను. అండ్ అన్ని చోట్ల ఇలా ఏమంటారు, ప్రే చేసి ఇలా కట్టి రాసున్నారు. ఇప్పుడు మ్యూజియంకి వెళ్దాం మనము. మ్యూజియంలో కూడా అన్ని గ్రంథాలే, ఇంకా అప్పుడు వాళ్ళు యూస్ చేసిన వస్తువులు ఉంటాయి కదా, అవన్నీ పెట్టారు. ఇంకా వాళ్ళ డ్రెస్సెస్, హ్యాట్స్ అన్నీ ఉన్నాయి. ఇవి ఆల్మోస్ట్ 17, 16 ఇంకా 18th సెంచరీవి, మోస్ట్లీ 17th ఇంకా 18th సెంచరీ నుంచి ఉన్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు వుడెన్ ప్రింటర్ అంట. అండ్ ఇవి వాళ్ళు వేసుకునే డ్రెస్సెస్ అప్పట్లో. ఇవి ఫేస్ మాస్క్, ఇంకా హ్యాట్స్, డాన్సింగ్ షూస్ అనుకుంటా, అవే. దీస్ ఆర్ ఫ్రమ్ 17th సెంచరీ. అండ్ వాళ్ళు యూస్ చేసే కడాయి కూడా ఉంది, అంటే ఏమంటారు, మన భాషలో చెప్పాలంటే పెద్ద పెద్ద వంటకి వాడతాం కదా, అవి. అగైన్ దే డ్రెస్సెస్. ఇంకా ఇవి వాటర్ స్టోరేజ్ కంట, పాట్ వాటర్కి స్టోర్ చేసుకోవడానికి పాట్. అండ్ ఇది వాళ్ళ ఫ్లాగ్. యాక్చువల్లీ సిక్కిం ఏమంటారు, డిఫరెంట్ కంట్రీ అనమాట, ముందు ఇండియాలో పార్ట్ కాదు ఇది. అరౌండ్ 1970లో ఎప్పుడు ఇండియాలో కలిసిందనమాట. అంతకు ముందంతా సిక్కిం ఇస్ ఏ డిఫరెంట్ కంట్రీ. సో ఆ డిఫరెంట్ కంట్రీ ఉన్నప్పుడు వాళ్ళ ఫ్లాగ్ ఇది మీరు చూస్తున్నది, హోల్ సిక్కిం నేషనల్ ఫ్లాగ్. సో పెళ్ళింగ్లో ఈ 2 ప్లేసెసే మేము కవర్ చేసాము, లైక్ ఇంకేం లేవు పెద్దగా చూడడానికి. చెప్పాను కదా, మళ్ళీ మేము డార్జిలింగ్కి ట్రావెల్ చేసాము, అక్కడ ప్లేసెస్ చూడడానికి కూడా మళ్ళీ ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తారు. సో ఎల్లిలోగా ట్రావెలింగ్కి సరిపోయింది మొత్తము. అండ్ తక్కువ డిస్టెన్స్ అయినా ఎక్కువ టైం పడుతుంది. మీరు రోడ్స్ చూస్తున్నట్లయితే చాలా ఇదిగా ఉన్నాయి ఇక్కడ. సో నేనేం సజెస్ట్ చేస్తానంటే, ఈ ప్లేస్ చూసుకొని మీ ట్రావెలింగ్ వెళ్ళిపోయి ఇంకో డే మీకు కావాలంటే అక్కడ స్టే చేయొచ్చు డార్జిలింగ్లో. అండ్ కలింపోంగ్ కూడా ఉంది, చాలా బాగుంటుంది అని విన్నాను. ఇన్ కేస్ మీరు వెళ్తే అటు ట్రై చేయండి, ఆ ప్లేసెస్ మిస్ అవ్వకండి. అండ్ జూలో రెడ్ పాండాస్ చాలా బాగుంటాయి అని చెప్పి విన్నాను, అక్కడ లోకల్ డ్రైవర్స్ చెప్తూ ఉన్నారు. సో రెడ్ పాండాస్ చూసింటే బాగుండు, బట్ మనకు కుదరలేదు. అండ్ దిస్ ఈజ్ అవర్ హోటల్ డార్జిలింగ్లో. అండ్ ఇది హోటల్ నుంచి వ్యూ, జస్ట్ గ్లిమ్స్. నేను నెక్స్ట్ వీడియోలో మీకు క్లియర్గా చూపిస్తాను, లైక్ హోటల్ ఎక్కడ ఉంది, అక్కడ నుంచి ప్లేసెస్ ఎంత దూరం అని చెప్పి. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బై.